Kids, Good morning, ma'am. which month is this month? June month. June month is also observed as safety month. Some of the measures to be taken when you are near the water and when you are on the road and whenever strangers are calling or speaking with you. Okay? Whenever any stranger gives some chocolate or something, you should not take it. If you suspect any kind of danger, you need to look for the police. If police is not seen, you need to go to the nearby shop. Shops are seen on the road, no? And you need to complain to the shop uncle. Okay? What are the measures to be taken? Now your teachers will teach you. First Shravani ma'am will teach you what are the measures to be taken when you are near the water. Ma'am, proceed. గుడ్ మార్నింగ్ కిడ్స్. మనం వాటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ ని అడిగే వెళ్ళాలి, లేకపోతే మనం పడిపోతాం కాబట్టి అడగకుండా వెళ్ళకూడదు. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని నిదానంగా వెళ్ళాలి. వాటర్ ఎక్కడైనా ఉన్నాయి అనుకో జారి పడిపోతాం కదా, అందుకని సైడ్ కి పక్క నుండి వెళ్ళాలి. బోట్ లో ఆడుకునేటప్పుడు మనం ఏం చేస్తాము, లైఫ్ జాకెట్ వేసుకునే వెళ్ళాలి, లేకపోతే వాటర్ లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. ఓకేనా? మన బొమ్మల దగ్గర ఉన్నాయి అనుకో, బొమ్మలు ఇక్కడ ఉంది, వాటర్ ఇక్కడ బొమ్మల్ని పక్కకు పెట్టి ఆడుకోవాలి, లేకపోతే వాటర్ లో పడిపోతే పాడైపోతాయి కదా బొమ్మలు. సరేనా? మీరు ఎప్పుడు వాటర్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవద్దు, పెద్దవాళ్ళు ఉంటేనే ఆడుకోండి, మీరు చిన్నపిల్లలు కదా. సరేనా? ఓకే, డన్. Thank you, ma'am. Now Jansi ma'am will teach what are the measures to be taken when you are stranger danger. స్ట్రేంజర్ అంటే ఎవరో మీకు తెలుసా? మీకు తెలియని వాళ్ళని స్ట్రేంజర్ అంటారు. మీకు తెలియని వాళ్ళతో మీరు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోవచ్చా? స్వీట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి ఏమైనా ఇస్తామంటే మీ మమ్మీ మీ డాడీకి చెప్పే తీసుకోవాలి వాటిని. సరేనా? మీకు తెలియని వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికన్నా తీసుకెళ్తాము, రండి మా ఇంటికి తీసుకెళ్తాము అని చెప్తే మీరు వెళ్తారా వాళ్ళతో పాటు? వాళ్ళకి ఏం చెప్పాలి అప్పుడు? నేను రాను మీతో పాటు, మీరు ఎవరో నాకు తెలియదు, మా మమ్మీ డాడీ వెళ్ళమని చెప్తేనే వెళ్తాను అని చెప్పాలి. ఓకేనా? మీరు ఎవరినైనా చూసినా మీకు భయం వేసినా, మీకు చాలా ఇబ్బందిగా ఉన్నా వాళ్ళ గురించి మీ మమ్మీ డాడీకి మీరు కంపల్సరీగా చెప్పాలి. అప్పుడే కదా మీ మమ్మీ డాడీకి తెలిసేది మీరు ఇబ్బంది పడుతున్నారని కదా. మీరు ఏమన్నా పోగొట్టుకున్నారనుకో, అప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలి? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారనుకో, మనకి పోలీస్ ఆఫీసర్ మన వస్తువు మనకి వెతికిస్తారు. అంతేగాని ఎవరన్నా దారిలో వెళ్ళే వాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళు మనం తీసుకెళ్ళిపోతారు. అందుకని వాళ్ళతో చెప్పకూడదు. దగ్గరలో ఏమన్నా షాప్ కానీ ఏమన్నా ఉందనుకో, అందులో వెళ్ళి షాప్ లో వాళ్ళకి చెప్పవచ్చు. ఓకేనా? షాప్ లో వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి చెప్పవచ్చు. Very good, Jansi ma'am. Now Nagalakshmi ma'am will teach you what are the safety measures to be taken when you are on the road. హాయ్ చిల్డ్రన్. రోడ్ సేఫ్టీ. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం? రోడ్డు సేఫ్టీ. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ మనం పేరెంట్స్ చేతులు పట్టుకొనే వెళ్ళాలి. చాలా బైక్స్, కార్లు, వెహికల్స్ అన్నీ వస్తాయి కదా, అందుకని పేరెంట్స్ చెయ్యి వదలకూడదు రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు. ఓకేనా? రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మన రెండు వైపులా చూసుకోవాలి, బోత్ సైడ్స్ చూసుకొనే వెళ్ళాలి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు. ఓకేనా? మనం రోడ్డుకు దగ్గరలో ఆడుకోవటం కానీ, పరిగెత్తడం కానీ అలాంటివి చేయకూడదు రోడ్డు మీద. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం గ్రీన్ లైట్ పడే వరకు వెయిట్ చేసి, గ్రీన్ లైట్ పడినప్పుడే మనం రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి. మనం కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళాలి, అలానే బైక్ మీద వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళాలి. ఓకేనా? Very good, ma'am. All of you give claps to teacher. And you need to follow all those safety measures, right? Okay. When you are near the water, you need to hold your parents' hands. When you are on the road also, you need to go off from your parents, okay? And when any stranger or somebody talks to you, you should not respond. Should not speak with the people who are very new to you. Okay? Will you be careful? Yes. Very good. Take care, all of you. Give claps to your teachers. Yes, ma'am. Very good.